ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. ఉద్యోగస్తులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడంతో చలో విజయవాడకు పిలుపునిచ్చిన ఉద్యోగ ఎన్జీఓ సిపిఎస్ను వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీఎం జగన్ మాట తప్పారన్నారు. ఫిబ్రవరి 27వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యోగస్తులు కదం తొక్కడానికి సిద్ధంగా ఉన్నామన్న ఎన్జీఓ సంఘంతో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆధ్వర్యంలో అయితే మహాధర్నా జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ మహాధర్నా ఉద్దేశం ఏంటి? జేఏసీ ఏ కార్యక్రమాలతో ముందుకెళ్ళబోతుంది? మహాధర్నా ఉద్దేశం ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా, ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 10 నెలలు కూడా ఈ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించాం. మరి సహకరించడం అంటే మామూలుగా సహకరించడం కాదు, మా జీతాలు 1వ తారీఖున రాకపోయినా కూడా సహకరించాం. అయితే ప్రభుత్వం ఈ రోజున పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అమ్మాయి సరెండర్ లీవ్లు 3 సరెండర్ లీవ్లు రావాలి. ప్రతి సంవత్సరం సరెండర్ లీవ్ ఉంటుంది. సరెండర్ లీవ్స్, అలాగే జీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ లోన్స్, అలాగే మెడికల్ బిల్స్, ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం తన దగ్గర ఉంచుకుని శ్వేతపత్రం ఫైనాన్స్ అధికారులే ఆ రోజున మా మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్లో చెప్పారు. 23,250 కోట్ల రూపాయలు మరి పెండింగ్లో ఉన్నాయి, మా దగ్గరే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, మేము ఇంతవరకు సహకరించాం, మాకు ఇంకా ఓపిక లేదు. మా ఓపిక నశించే మేము ఉద్యమ కార్యాచరణలోకి వచ్చాం. మీరు మంత్రివర్గ ఉపసంఘం కాదు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ జవహర్ రెడ్డి గారు కాదు, మాకు నిర్ణయం చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. ఆయన మాట మేము ఇప్పటివరకు నమ్మాం. మరి ఆయన తక్షణమే మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మాకు ఏమైతే పేమెంట్స్ ఉన్నాయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అవి తీర్చే వరకు కూడా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది. అలాగే ఒకవేళ స్పందించకపోతే చలో విజయవాడ కార్యక్రమం కూడా 27 నిర్వహిస్తూ ఉన్నాం. మరి అన్ని విధాలుగా ఉద్యోగులు నష్టపోయి ఉన్నారు. ఆ యొక్క నష్టాన్ని పూరించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అలాగే చలో రేపు 27న జరిగే చలో విజయవాడకి అన్ని ఉపాధ్యాయ సంఘాలు అలాగే ఉద్యోగ సంఘాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఉన్నాయి. అందరూ కూడా ఉద్యమ సంఘాలు సంసిద్ధం కాదు, ఉద్యోగులే సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగులే ఈ రోజున ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నారు, ఉద్యోగ సంఘ నాయకులు కాదు. మేము ఉద్యోగ సంఘ నాయకులుగా పనిచేస్తూ ఉన్నాం. మా ఉద్యోగుల బాధ్యత, వాళ్ళ యొక్క మరి ఆవేదనని అర్థం చేసుకుని చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇవాళ ఉద్యమాలు నిర్మించేది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కన్వీనర్ కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఈ మహాధర్నా నేపథ్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఈ ఉద్యమానికి సంసిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చు. 100% ఉద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణే కేవలం 4 రోజుల క్రితం ఇచ్చిన పిలుపుకే ఇన్ని వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు. మనటువంటి ఉద్యమం 4 రోజుల్లో ఎంత తీవ్రంగా జరుగుతుందో చూస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో గత 22వ సంవత్సరం ఫిబ్రవరి 3 జరిగిన బీఆర్టీఎస్ రోడ్డుని మించే ఉద్యమం రేపు 27న జరగబోతుంది. ఆ రోజుకి కేవలం పీఆర్సీ కోసమే ఆశతో ఆ రోజు వచ్చారు. ఈరోజు పీఆర్సీ కోసం కడుపు రగిలిపోయిన బాధతో వస్తున్నారు ఉద్యోగులు. ఎందుకంటే వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళకి రావట్లా, వాళ్ళ అవసరానికి దాచుకున్న డబ్బు వాళ్ళకి ఇవ్వట్లేదు. మేమేం పాపం చేస్తాం? మా డబ్బు మేము అక్కడ నెల సబ్స్క్రిప్షన్ కడుతున్నాం, మా అవసరానికి మీరు ఇవ్వకుండా మమ్మల్ని ఎందుకు ఇంత బాధలు పెడుతున్నారు? కనుక రేపు 27వ తారీఖున ఉద్యమాన్ని మీరు అనుకుంటున్నారు నాయకులందరినీ అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారేమో, కానీ మొన్నట్లాగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు, కానీ ఉద్యోగులను అరెస్ట్ చేయలేరు. ఉద్యోగులు ఏ స్థాయిలో వస్తున్నారో రేపు 27 మీరు చూద్దరు. కానీ ఉపాధ్యాయ సంఘ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఉపాధ్యాయులు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నారు? ఈరోజు 4.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం యొక్క ఆలోచనని మేము గమనిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఎడల ఎలా ప్రవర్తిస్తుందో మేము గమనించాం. మేము ప్రజల్లో భాగస్వామ్యం, మేము దాచుకున్న డబ్బులు 23,000 కోట్ల రూపాయలు, ఆ 23,000 కోట్ల రూపాయలని చెల్లించాలని చెప్తే 27వ సంవత్సరం 30వ సంవత్సరం డేట్లు పెడుతున్నారు తప్ప, సంవత్సరాలు పొడిగిస్తున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు అందించాల్సినటువంటి డబ్బుల్ని ఇవ్వటం లేదు. అందులో ప్రధానంగా మేము సిపిఎస్ రద్దు చేస్తామని, వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చినటువంటి సీఎం గారు మరలా ఆయన మాట తప్పాడు, మడమ తిప్పాడు. సిపిఎస్ రద్దు చేస్తానని జీపీఎస్ కొత్త స్కీమ్ తెచ్చారు. ఏది మాకు ప్రత్యాయం కాదు, ఓపీఎస్ మాత్రం అమలు చేసి తీరాలి. అందుకోసం ఎంతటి ఉద్యమైనా చేస్తాం. గత డిసెంబర్లో నేను
మరి హార్ట్కి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయిస్తే ప్రైవేట్ హాస్పిటల్ హార్ట్ ఆపరేషన్ చేశారండి. అక్కడ 12 లక్షలు ఖర్చు అయింది. మళ్ళీ 10 రోజుల తేడాతోటి మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ ఆపరేషన్ చేయవలసి వచ్చింది. 2 ఆపరేషన్ చేశారు. 2 ఆపరేషన్లు చేసిన తర్వాత నాకు అయిన ఖర్చు 12 లక్షలు ఖర్చు అయితే మరి మీ మెడికల్ రియంబర్స్మెంట్కి నేను 12 లక్షలు నేను సబ్మిషన్ చేస్తే దానికి నాకు మరి గవర్నమెంట్ శాంక్షన్ చేసిందంటే జీవో ప్రకారంగా 2,50,000 శాంక్షన్ చేస్తామని చెప్పేసి 2,50,000 శాంక్షన్ చేశారు ఒక ఆపరేషన్కి. మరి 2వ ఆపరేషన్కి 4,50,000 మరి పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా అవి కూడా శాంక్షన్ చేయలేదు. మరి మెడికల్ రియంబర్స్మెంట్ అనేది జీవో ప్రకారంగా 2,50,000 అంటున్నారు. సామాన్యమైన వ్యక్తులకేమో 25 లక్షలు ఇస్తామంటున్నారు, 25 లక్షలు ఇస్తామన్నారు. మరి ఉద్యోగస్తులకి మరి 2,50,000 నుంచి 10 లక్షలు 15 లక్షల వరకు కూడా మరి ఎన్హాన్స్ చేయవలసిన పరిస్థితి ఇప్పుడు ఉన్నదండి. నాలాంటి ఉద్యోగస్తులు చాలామంది నష్టపోతున్నారు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ కూడా ఒకటే చెప్తున్నారు, రేపు 27న జరిగే విజయవాడ చెలో విజయవాడకైతే ఉద్యోగ సంఘ నేతలు ఉపాధ్యాయ సంఘ నేతలు అందరూ కూడా వెళ్ళి అసెంబ్లీని ముట్టడిస్తామని కూడా చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. మంత్రులతో కాదు ముఖ్యమంత్రితోనే మాకు చర్చలు జరగాలని కూడా ఇక్కడ ఉద్యోగ సంఘ నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్ న్యూస్, ఏలూరు కలెక్టరేట్ నుంచి.